హాయ్ అండి, వెల్కమ్ టు ముకుందా వ్లాగ్స్. అందరికీ నమస్తే. ఈరోజు మనము శక్తికి ప్రతిబింబంగా ఉన్న శ్రీ దుర్గమ్మ తల్లి గురించి తెలుసుకుందామండి. నిజం చెప్పాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉంటే ఈ అమ్మవారు మన ఊరిలో కొలువై తీరుతారు. సుధా మల్లికార్జునరావు గారు అనే వ్యక్తి దుర్గమ్మ తల్లి భక్తుడై అతని వల్ల ఈ దేవాలయము మన కడపలో వెలిసిందండి. కేవలం అతని సంపాదనతోనే ఈ దేవాలయాన్ని కట్టించారు. కడప పట్టణంలో బిల్టప్ నుంచి వినాయక్ నగర్ వెళ్లే దారిలో ఈ దుర్గమ్మ తల్లి దేవాలయం వస్తుందండి. చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది దేవాలయం అంతా. ఇక ఆలయ విశేషాలకు వస్తే మెయిన్ ఎంట్రన్స్ దాటిన వెంటనే పెద్ద ధ్వజస్తంభం ఉంటుందండి. 45 అడుగుల పైన ఈ ధ్వజస్తంభాన్ని అమర్చారు. చాలా ఎత్తుగా ఉంటుంది. అలాగే ధ్వజస్తంభం దాటిన వెంటనే కొద్దిగా ముందుగా అమ్మవారి వాహనమైన సింహాన్ని పెట్టారు. చిన్న మండపంలో అమ్మవారికి ఎదురుగా అమర్చారండి. ఇక కొంచెం ముందుగా వెళ్తే శ్రీచక్ర పీఠాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ శ్రీచక్ర పీఠాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు, అర్చనలు అన్నీ చేస్తూ ఉంటారు. భక్తులు ప్రతి శుక్రవారం కానీ ఇంకా ముఖ్యమైన రోజుల్లో ఎంతో ఘనంగా శ్రీచక్రానికి పూజలు చేస్తూ ఉంటారండి. శాస్త్రయుతంగా పూజలు చేస్తూ ఉంటారు. శ్రీచక్ర పీఠాన్ని దాటిన వెంటనే ఎంతో మహిమాన్వితమైన అమ్మ, శక్తి స్వరూపి అయిన అమ్మవారు, కోరిన కోరికలు తీర్చే అమ్మవారైన శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారు కొలువై ఉంటారు. అమ్మవారిని వర్ణించడానికి మాటలు సరిపోవండి. అమ్మవారి గురించి అమ్మవారు ఒక కుడి చేతిలో నేను ఉన్నానంటూ అభయం ఇస్తూ ఇంకో చేతిలో మంత్రపుష్పం ఉంటుంది. గుడి ఎడమ ప్రక్కన మొదటగా త్రాగునీరు కేంద్రం ఉంటుందండి. ఆ తర్వాత వంటశాల ఉంటుంది. అన్ని ప్రసాదాలు ఇక్కడే చేస్తూ ఉంటారు. ఆ తర్వాత స్టోర్ రూమ్ తర్వాత టెంకాయలు అమ్మే షాప్ ఉంటుందండి. ఆ తర్వాత ఆధ్యాత్మిక పుస్తకాల విక్రయశాల కూడా ఉంటుంది. అక్కడే రాహుకాలంలో జరిగే పూజలు సామాన్లు కూడా అమ్ముతూ ఉంటారు. తర్వాత ఆఫీస్ రూము, తర్వాత వాహనాలు, బొమ్మలు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. తర్వాత విజయ దుర్గాదేవి అమ్మవారి ఆలయ నమూనా కూడా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. తర్వాత ధ్యాన మందిరం అండి. అక్కడే హోమాలు అన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడే చాలా యజ్ఞాలు కూడా చేస్తూ ఉంటారు. ఒక చిన్న గోడ తర్వాత నవగ్రహాలు ఉన్నాయి చూడండి. ఈ నవగ్రహాలకి శని త్రయోదశి నాడు విశేషమైన పూజలు చేస్తూ ఉంటారు. ఇక దుర్గమ్మ వారి దేవాలయంలో ముఖ్యంగా చాలా రకాల విశేషమైన పూజలు చేస్తూ ఉంటారండి. కానీ ప్రత్యేకంగా రాహుకాలంలో జరిగే పూజనే విశేషంగా చెప్తూ ఉంటారు. మంగళవారాల్లో రాహుకాలంలో విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. ఎవరికైనా తీరని సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ రాహుకాలం పూజ చేయడం వల్ల వారి సమస్య తీరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. 3 వారాలు కానీ 5 వారాలు కానీ 9 వారాలు కానీ ఇలా ముక్కుపడిగా మంగళవారాలలో చేస్తూ ఉంటారు.
అందుకే చాలామంది భక్తులు మంగళవారం అమ్మవారి గుడికి వచ్చి భక్తి శ్రద్ధలతో వారి కోరిక తీరాలని రాహుకాలం పూజ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత శుక్రవారంలో కూడా రాహుకాలంలో సుమంగళి పూజ కూడా విశేషంగా జరుపుతూ ఉంటారు. అలాగే శ్రీ శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో ప్రతినిత్యం క్రమం తప్పకుండా ఈ పూజలైతే చేస్తూ ఉంటారండి. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ జరుగుతుందండి. శుక్రవారం కానీ మంగళవారం కానీ పర్వదినాలలో తెల్లవారుజామునే 4:30కే సుప్రభాత సేవ చేస్తారు. 5:15 నుంచి 6 వరకు ప్రాతకాల ఆరాధన ఉంటుంది. 6 నుంచి 6:20 వరకు సహస్రనామార్చన జరుగుతుంది. 6:30 నుంచి 6:45 వరకు శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారికి మంగళహారతులు, మంత్రపుష్పము, తీర్థ ప్రసాద కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. 6:45 నుంచి 12 వరకు దర్శనము, అర్చనలు ప్రారంభమవుతాయండి. 12 గంటల నుంచి 12:15 వరకు మహానివేదన చేస్తారు. తర్వాత 12:15 నుంచి 1 గంట వరకు దర్శనం కొనసాగుతూ ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంకాలం 4 గంటల వరకు దర్శనం అయితే నిలిపివేయబడుతుందండి. సాయంత్రము 4 గంటలకు యథావిధిగా దర్శనము, అర్చనలు జరుగుతాయి. తర్వాత మళ్ళీ 6:30 నుంచి 7 వరకు సాయంకాల ఆరాధన. ఈ సమయంలోనే యథావిధిగా దర్శనం కూడా కొనసాగుతూనే ఉంటుంది. 7 నుంచి 7:30 వరకు ధూప దీప నైవేద్య హారతి, మంత్రపుష్ప తీర్థ ప్రసాదాలు వినియోగం జరుగుతూ ఉంటుంది. 7:30కే శుక్రవారము పౌర్ణమి రోజు విశేష దినములలో పల్లకి సేవ జరుగుతుంది. 7:30 నుంచి 8:45 వరకు అర్చనలు, 8:45 నుంచి 9 వరకు పవలింపు సేవ అమ్మవారికి జరుగుతుందండి. అలానే దేవీ నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారికి విశేషమైన అలంకరణ ఉంటుంది. కానీ 8వ రోజు అష్టమి రోజు శ్రీ దుర్గాదేవి అలంకరణ చేస్తారండి. ఆ రోజు ఎర్రని పూలతో అమ్మవారికి విశేషంగా అలంకరణ చేస్తారు. మీకు కూడా ఈ వీడియో నచ్చితే ఒకసారి దుర్గమ్మ తల్లి దేవాలయానికి వెళ్ళండి. చాలా చక్కగా అనిపిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో మనం ఉన్నామనిపిస్తుందండి. అమ్మవారి ఆశీర్వాదాలు మీకు కలగాలని కోరుకుంటూ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముకుంద వ్లాగ్స్. ఏదైనా తప్పులుంటే క్షమించండి.